హాయ్ ఫ్రెండ్స్, నా పేరు పవన్. వెల్కమ్ టు మై రివ్యూస్ తెలుగులో. ఈరోజు నాగార్జున సార్ హోస్టింగ్లో అనిపించిందా, రోస్టింగ్లో అనిపించిందో, ఎంతమందికి రోస్టింగ్లో అనిపించిందో లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే అభయ్ నవీన్కి తాట తీసిన నాగార్జున అనిపించింది. మామూలు తాట తీసినట్టు కాదు, బెల్ట్ తీసి కొట్టినట్టే. ఇంకా అట్లా లిటరల్గా చిన్నది ఇలా గిలితే ఏడిసేసినట్టు ఉన్నాడు అభయ్ నవీన్. బట్ హీ డిజర్వ్డ్ ఇట్ అనిపించింది. డీటెయిల్డ్గా మాట్లాడతా, రన్నింగ్ కామెంటరీ ఏమో బట్ డీటెయిల్గా మాట్లాడతా. ఎందుకంటే మీరు ఆల్రెడీ ఎపిసోడ్ చూసి ఉంటారు. ఎందుకు చూస్తారు మళ్ళీ రన్నింగ్ కామెంట్ ఇస్తే? మీ ఒపీనియన్ నా ఒపీనియన్ మ్యాచ్ అయిందా లేదా? మ్యాచ్ అయితే లైక్ కొడతారు, లేదంటే మీకు నచ్చిన బూతులు రాసి డిస్లైక్ కొడతారు. సో మన ఒపీనియన్స్ మ్యాచ్ అయ్యేలో మాట్లాడుకుందాం. కీ పాయింట్స్ మాట్లాడి దాని గురించి డీటెయిల్ మాట్లాడతా. యష్మి గౌడ ఒక పాయింట్లో హ్యాట్స్ ఆఫ్ అనిపించింది. సరే, నీకు ఈ మధ్య తెగ నచ్చేస్తుంది కదరా యష్మి గౌడ పియర్ కదరా నువ్వు అంటే. నేను చేసిన వీడియోలో ఎక్కువ నెగిటివ్ వీడియోలు చేసిన సోనియా ఆకుల మీద, యష్మి గౌడ మీద. ఎలా అవుతాను పియర్ని చెప్తా, బట్ పాయింట్ ఎక్కడ. అలాగే సోనియా ఆకుల గారికి కావాలని ఒక దగ్గర కీ ఇచ్చి వదిలేసారా, ఆ కీ ఏంటో చెప్తా. ఆ కీ లాక్ గురించి క్లియర్గా చెప్తా. పృథ్వీకి కావాలని కొంచెం తక్కువ కోటింగ్ ఇచ్చారా, దానికి కూడా లాజిక్ ఉంది చెప్తా. మణికంఠకి బాగా గడ్డి పెట్టారు. మనోడికి ఒక క్లారిటీ వచ్చి ఉంటుంది. మాట్లాడితే క్లారిటీ ఆఫ్ థాట్ ఉండాలి అన్నప్పుడు ఇప్పుడు థాట్ వచ్చి ఉండదు అనుకున్నా. బట్ ఒక విషయంలో హీరో వెళ్ళలో కొట్టుకుని కమిడియన్ మీద పడిపోయినట్టు ఈరోజు కూడా అలాగే పడిపోయారు అనిపించింది. నేను ఇప్పుడు కూడా దాని మీద స్టిక్ అయి ఉంటా, వివరంగా చెప్తా. ప్రేరణ, విష్ణుప్రియ కూడా బాగా మాట్లాడారు. ఓవరాల్గా ఈరోజు హోస్టింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ సార్, మామూలు లేదు అసలు. ఆ కర్ర అది మీకేమనిపించింది చెప్పండి. ఇంపార్టెంట్ పాయింట్స్ కవర్ చేసుకుని వద్దాం. ఫ్రైడే ఎపిసోడ్లో పెద్దగా ఇంపార్టెంట్ పాయింట్ లేవు. 1-2 కాన్వర్జేషన్ నాకు బాగా అనిపించింది, దాని గురించి మాట్లాడదాం. ఏంటంటే అభయ్ నవీను నిఖిల్కి చెప్తాడనమాట సోనియా గురించి. పృథ్వీని ఏంద్రా ఫ్రెండే కదా, పోనా మదర్లీ రిలేషన్షిప్, బ్రదర్ రిలేషన్షిప్, ఫ్రెండ్ రిలేషన్ పక్కన పెడితే ఫ్రెండే కదా, ఆడిని ఎందుకురా కంట్రోల్ చేయట్లేదు? ఆ ఫోటో టాస్క్లో కంట్రోల్ చేసిన ఆమె ఇక్కడ టాస్క్లో కంట్రోల్ చేయకపోవడం అది కరెక్ట్ కాదు కదరా అని చెప్పింది. ఎందుకు కంట్రోల్ చేస్తుంది నిజంగా చెప్తుందా? సోనియా ఆకుల ఫ్యాన్స్ ఏమనుకున్న పర్లే, ఆమె నిజంగా మనోని ఇది వైల్డ్ కార్డ్ కాదు, ఏదో ఒక మృగంలో వదిలేస్తుంది అంతే అవతల వాళ్ళ మీద తప్ప. ఆమెకి ఎటువంటి కన్సర్న్ లేదు. ఒకవేళ కన్సర్న్ ఉంటే, అరే పృథ్వీ అలా నువ్వు అమ్మాయిల మీదకి అగ్రెసివ్ అవ్వక, నీదే తప్పు అవుతుంది, అసలు వద్దు, స్టేబుల్ గాడు ఎక్కడ ఎలా ఆడాలో చెప్తుంది. మంచి ఎక్కడ చెప్తుంది యాజ్ ఎ ఫ్రెండ్గా, ఎక్కడ చెప్పట్లేదు. పర్ఫెక్ట్ పాయింట్. నిఖిల్ నేను అలాగే వదులుతుంది, కానీ నిఖిల్ కొంచెం బ్యాలెన్స్డ్ ఉంటాడు కాబట్టి సెట్ అయిపోయాడు. కానీ పృథ్వీకి పాపం ఆ బ్యాలెన్స్డ్ నేచర్ లేకపోవడం వల్ల బలైపోతున్నాడు. ఎవరి వల్ల? సోనియా ఆకుల గేమ్ ప్లాన్. అది ఆమె గేమ్ ప్లాన్ అయి ఉండొచ్చు. ఆమెది తప్ప రైటే నేను ఆడియన్స్కి వదిలేస్తాను, నాకైతే నచ్చదు అలాంటి గేమ్ ప్లాన్. ఈయన అనవసరంగా హల్క్ మోడ్లోకి వెళ్ళిపోయి ఈయన కూడా ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ అభయ్ నవీన్ది పర్ఫెక్ట్ పాయింట్ అనిపించింది. మళ్ళీ ఇంకోటి అంటారు రేపు నాకు గట్టిగా ఉంటుందని. అంటే మనం చేసిన తప్పు మనకు తెలుసు, గట్టిగా ఉందంటే మాట్లాడదాం దాని గురించే. ఎన్ని బెల్టులు తెగి ఉంటాయో. ఓకే, నెక్స్ట్ ఇక్కడ అభయ్ ఆదిత్య ఓం డిస్కషన్ అవుతుంది. ఇక్కడ ఆదిత్య ఓం గారిది కూడా లాజిక్లెస్ అనిపించింది. మరీ ప్రీచింగ్లు ఎక్కువైపోతున్నాయి, అంటే ఉపదేశాలు. అభయ్ ఆదిత్య ఓంకి ఏం చెప్తాడంటే, గుడ్ ఆర్ బ్యాడ్ నాకు అనిపించింది, చెప్పాలనిపించింది, సో చెప్పేసా ఆ ప్రక్రియలో నేను బ్యాడ్ అయిపోయి ఉండొచ్చు అని చెప్పి మాట్లాడతాడు బిగ్ బాస్ గురించి. నువ్వు అనిపించి చెప్పడం కాదు, క్రాస్ అయిపోయావు, లిమిట్ క్రాస్ అయిపోవు. నేను చెప్పే కదా ఒక ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం ఒకళ్ళ ఇంటికి వెళ్ళామని, మనం ఏదో గెస్ట్ కింద వెళ్ళి ఇంటి ఓనర్ని బూతులు తిడుతూ ఊరుకుంటాడా? ఇంటి ఓనర్ పిల్లని తిడుతూ ఊరుకుంటాడా? ఇంటి ఓనర్ కొడుకు కూతురు తిడుతూ ఊరుకుంటాడా? వాడు ఫర్ ఎగ్జాంపుల్ ఫుడ్ పెట్టాడు అనుకో, వాడు ముఖమే కొలిసి ఏంద్రా ఫుడ్ ఏది, మీరేంటి, మీ మనుషులు ఏంటి, మీ విధానం ఏంటి, ఏంది ఇలా ఉన్నారు చాలా భయంకరంగా చండాలంగా అంటే ఎవడు ఊరుకుంటాడు? అలాంటిది బిగ్ బాస్ హౌస్లోకి ఆపర్చునిటీ రావడమే ఎక్కువ. అంటే గేట్లోకి తీసుకెళ్ళి లోపల నీట్గా పెడితే, అది చీఫ్ చేస్తే బిగ్ బాస్ని తిడతావు, అలా ఆమెను తెస్తావు. పాపం బిగ్ బాస్ ఫిజికల్గా లేడు కాబట్టి సరిపోయింది, లేకపోతే ఊరేసుకుని చచ్చిపోతాడు. అభయ్ నవీన్ అన్ని మాటలు మాట్లాడాడు. పాపం కామెంటరీ ఇచ్చేవాడు ఉంటాడు కదా, డబ్బింగ్ ఇచ్చిన ఆడి పరిస్థితి ఏందో, ఏం రా ఎందుకు రా నా మీద ఎంత పగ పట్టావు అనుకుంటాడు కదా. దమాకు లేదంతా, బుర్ర లేదంటాడు, సైకోగాడు అంటాడు, మాట్లాడదాను. అప్పుడు ఇక్కడ ఆదిత్య ఓం గారు చెప్పాలి కదా ఈయన చేసిన మిస్టేక్లు. ఈయనేమంటాడంటే, ఈయన సినారియో వేరేగా ఉంది. బట్ మీరు హార్ష్గా లేరు అబ్బాయి, ఓపెన్గా చెప్తున్నా. ఇక్కడ మీకంట 5 మెంబర్స్, ఇంకొక 5 మెంబర్స్ చాలా హార్ష్గా బిహేవ్ చేశారు. బట్ వాళ్ళని బిగ్ బాస్ ఏం అనలేదు. బయట కూడా అంతే, సొసైటీ అంతే, అలానే మారిపోయింది. దీనికి ఆయనకి ఒక క్లారిఫికేషన్ ఇస్తా. ఆయన ఎవరిని ఉద్దేశించి అన్నారో తెలుసు, పృథ్వీని, నిఖిల్ని ఇలాగా ఫిజికల్ హ్యాండ్లింగ్ చేసిన వాళ్ళని. వాళ్ళు గేమ్లో చేశారు, వాళ్ళు హౌస్మేట్స్తో చేశారు, ఓకేనా. ఈయన బిగ్ బాస్తో చేశాడు ఫైట్. బిగ్ బాస్తో చేయడమే సార్. బిగ్ బాసే నీకు ఒక ఆపర్చునిటీ ఇస్తే బిగ్ బాస్ని తిడతాడు ఎవడైనా? బిగ్ బాస్ నన్ను మాటలు మాట్లాడతాడు? అసలు కొంచెమైనా సెన్స్ ఉందా?
అది మీరు చెప్పకపోగా మళ్ళీ ఆయన ఇంకా ఉసుగలుపుతున్నారు, చాలా రాంగ్ అనిపించింది. అంతే. దీని తర్వాత ప్రమోషనల్ టాస్క్ అయింది, ఫస్ట్ టాస్క్. తర్వాత నాగార్జున గారు పెద్ద రాడ్ లాంటి కర్ర పట్టుకొచ్చారు దూర్చడానికి. అభయ్ నవీన్కి అయితే 90+90+90 270 mm దిగింది. వెరీ డిఫికల్ట్ టు సిట్. ఇప్పుడు నాగార్జున గారు వచ్చారు. ఫస్ట్ సోనియా అఖిల గారిని పిలిచారన్నమాట. సంచాలక్ డెఫినేషన్ చెప్పాడు ఆయన. సంచాలక్ ఈజ్ అ వెరీ బిగ్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్టర్ బిగ్ బాస్. సంచాలక్ పెద్దది అని చెప్పి, బెలూన్ టాస్క్లో నువ్వు కరెక్ట్గా చేసావా లేదా, దీనికంటే ముందు నేను క్లియర్గా చెప్తా. మళ్ళీ చెప్పా నేనైతే, మళ్ళీ ఇప్పుడు నాగార్జున అలా చెప్పారని చెప్పి నేనైతే మాట మార్చను. అందులో అందరూ తప్పులు చేశారు. సంచాలక్గా ఏం తప్పులు కూడా ఏమి ఉన్నాయి. ఆయన ఏదైతే బాక్స్ కాన్సెప్ట్, బాక్స్ లైన్ కాన్సెప్ట్ నాగార్జున గారు చెప్పారు కదా, అభయ్ నవీన్ లైన్ దాటిన రాంగ్, అది నువ్వు ఇంకా మాట్లాడకని చెప్పి, అలాంటి ఇన్నయ్యే లైన్ దాటేసి. ఎందుకు ఫస్ట్ వారం రెండో వారంలో లైన్ దాటేసి బోల్డ్ ఆడారు. ఏది ఆ రింగులు పాస్ చేసుకున్నవి, అలా వచ్చుడు మల్టిపుల్ ఇన్స్టెన్స్లు ఉన్నాయి. అక్కడ ఎందుకు డిస్క్వాలిఫై చేయలేదు, అక్కడ ఎందుకు పాయింట్ రేస్ చేయలేదు, ఎందుకంటే ఇక్కడ అభయ్ నవీన్ ఆల్రెడీ దొరికాడు. నీకు వేస్తాను రా రాడ్ ఆగని చెప్పి ఇంకా అంతే. ఒకసారి ఇన్ని తప్పులు చేసిన తర్వాత ఇవి కూడా అంటే మళ్ళీ యాడ్ ఆన్స్ అంటారు కదా, అలా పడేశారు. అండ్ ఇక్కడ ఇంకొక స్ట్రాటజీ కూడా ఉంది. సోనియా అఖిలని కావాలని లేపుతారు, పుష్ చేస్తారు, నువ్వు ఇంకా రెచ్చిపో నెక్స్ట్ వీక్. ఇప్పుడు సోనియా అఖిల ఏమంటుంది, ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే డిస్కషన్ ఎలా జరిగిందంటే, సోనియా అఖిలే కరెక్ట్, ఆమె ఒక రూల్ చెప్పింది, సంచాలకంగా మీరు ఫాలో అవ్వలేదు, లైన్ దాటేసి వెళ్ళావు, మరి ఆమెది తప్పు అంటే నువ్వు రాకుండా, సో ఆమెదే కరెక్ట్ అని ఆయన చెప్తాడు. నేను ఒప్పుకోను. ఆమెది ఒక పార్షియల్గా కరెక్ట్ అయ్యి ఉండొచ్చు, ఈయన చెప్పిన కొన్ని తప్పాస్ పాయింట్లు ఉన్నాయి. ఎండ్ ఆఫ్ ద డే ఆ లైన్ దాటినప్పుడు అన్నిసార్లు ఆమె అక్కడే డిస్క్వాలిఫై చేసేస్తే ఆమె యునానిమస్గా కరెక్ట్ అవుతుంది కదా. అభయ్ నవీన్ నేను 3-4 సార్లు చెప్పాను, నువ్వు 5వ సారి, అందుకే నేను రైట్ అవే క్వాలిఫై చేస్తున్నాను ప్రేరణ చెప్పింది చూసారా నబీల్కి సంథింగ్ ఆ గేమ్లోని. అలా చెప్పేసి ఉంటే అసలు సోనియా అఖిల మీద అండడికి కూడా వచ్చేది కాదు కదా. ఈమె చెప్పలేదు. అండ్ ఈమె ఇంకో చేసిన మిస్టేక్ ఏంటి, యష్మి కూడా టూ గుడ్ అని ఎందుకన్నానంటే చెప్తాను. గేమ్ స్టార్ట్ అవ్వకముందు బెలూన్స్ బయటికి వెళ్ళిపోతే నేను లోపలికి పెడతా అన్నది, బట్ ఆమె చాలాసేపు పోయిన తర్వాత పెట్టింది. ఇలాంటి తయారు ఎందుకంటే కావాలని అభయ్ నవీన్ దొరికాడు, మనోడికి ఎలాగో రాడ్లు పెడాలి, దాంతోపాటు సోనియా అఖిలని కొంచెం లేపాలి. అప్పుడు ఏం చేస్తే నెక్స్ట్ సంచాలకంగా చేసినట్టు ఇంకా ఓవర్ కాన్ఫిడెంట్గా ఉంటుంది. అప్పుడు ఇంకా గొడవలు అవుతాయి, ఇంకా కంటెంట్ వస్తుంది, ఇంకా టీఆర్పీ రేటింగ్ వస్తుంది. అంతే, ఇది ఒక స్ట్రాటజీ అంతే. సో ఎన్ని చెప్పినా వేస్ట్, ఎన్ని డిస్కస్ చేసినాం. ఎందుకంటే నాగార్జున గారు బిగ్ బాస్ ఫిక్స్ అయిపోయాను. ఆ గేమ్ బిగ్ బాస్ గేము 1,00,000 రకాలుగా ఆడొచ్చు, దానికి వచ్చి ఆ చివరి రకమే కరెక్ట్ అని వాళ్ళు అన్నారు అనుకోని బిగ్ బాస్ నాగార్జున, మనం ఏం చేయలేం. వాళ్ళు చెప్పింది మూసుకొని ఉండడం తప్ప అంతకుమించి. సో ఇక్కడ నాగార్జున గారు అడుగుతారు హౌస్ మేట్స్ అందరినీ, మీకు ఎవరికైనా రాంగ్ అనిపించింది అంటే, ఇక్కడ యష్మి కూడా ఎక్సలెంట్ అనిపించింది. లెగిసి ఆమె చేసిన తప్పులు అట్లీస్ట్ చెప్పడా ట్రై చేసింది. ఏది సార్ ఆమె ఏమన్నదంటే, గేమ్ స్టార్ట్ అవ్వకముందు బెలూన్స్ బయటికి వెళ్ళిపోతే లోపల పెడతాన్నారు సార్, ఆమె పెట్టలేదు, అబ్బాయి నవీన్ అందుకే బయట ఉన్నాడు, ఆమె చెప్పింది చేయలేదు కాబట్టి ఆమె లోపల పెట్టిన తర్వాత ఆడతా అని చెప్పి వన్ ఆఫ్ ద వ్యాలిడ్ పాయింట్స్. బట్ నాగార్జున గారు ఆమెను కట్ డౌన్ చేసి కూర్చోమని చెప్పారు. ఇది కూడా చెప్పే కదా స్ట్రాటజీ. అక్కడ స్ట్రాటజీ అబ్బాయి నవీన్ తిట్టాలి, సోనియా అఖిల లేపాలి, అంతే, అంతకుమించి ఏం లేదు. ఇప్పుడు కూడా స్టిక్ అవుతున్న సోనియా అఖిల గారు చేసిన సంచాలక్ది అది 100% కరెక్ట్గా చేయలేదు, ఇంకా బెటర్గా చేసుంటే బాగున్ను అని నా ఫీలింగ్. మీకే అనిపించింది చెప్పండి. ఆ దోశది కూడా చాలా మళ్ళీ క్లియర్గా చెప్తా. సో దీని మీద అవుతాయి. ఇప్పుడు అయ్యా అభయ్ నవీన్ గారికి ఉంటుంది అయ్యా, మామూలుగా ఉండదు. లెగమన్నారు, లెగిసాడు. లెగిసిన తర్వాత డోర్ ఎందుకు తీయమన్నారు నీకు అర్థమైందా అని చెప్తే, మనవాళ్ళకి ఆల్రెడీ తెలుసు కదా, వీడియో ప్లే చేశారు. వీడియోలో బిగ్ బాస్ని ఎన్నెన్న లైవ్లో చూసిన దానికంటే ఎక్కువ కనబడ్డాయి. లైవ్లో కొన్ని కట్ చేసేటేమో. బిగ్ బాస్కి ధమాక్ లేదు, బిగ్ బాస్ సైకోగాడు, ఆడపిల్లల మీద కోపం వస్తే గేమ్లన్నీ మార్చేసేటట్టు ఉన్నాడు, మా పాపే బెటరు, బయ్యాసుడు బిగ్ బాస్ గాడే నువ్వు, ఈడు, నువ్వు మళ్ళీ ఎక్స్ట్రా కటింగ్లు చేయక ఎవరిదో వాయిస్కి నా ఫేస్ పెట్టక, దమ్ముంటే నా వాయిస్ నా ఫేస్ పెట్టు, నేను బయటికి ఇంటర్వ్యూ వెళ్ళినా కూడా ఇదే చెప్తా, నాకు భయమే లేదు, ఏంది సొల్లుగాడు. ఇన్ని మాటలంటే బిగ్ బాస్ ఎందుకు సామి నేను ఊరుకుంటాడు. నువ్వేమైనా పీకినావా అంటే ఏమీ పీకలేదు. అంటే పీకినోడు మాట్లాడవచ్చు అంటే మాట్లాడకూడదు. చెప్పే కదా, ఈమె శివాజీ స్టైల్ కాపీ చేద్దామని వచ్చి కొండెరప పైపాడు ఆయన. శివాజీ ప్రాంక్ అని కెమెరాకు వెళ్ళి నీట్గా ఇంకా ఎంటర్టైన్ చేసి దాన్ని మళ్ళీ ఎలాగ డీసెంట్గా ఆపాలో అలా ఆపాడు తప్ప కావాలని ఇలా గలీజ్గా చేయలేదే. అందుకే నక్కని చూసుకొని ఏదో కుక్క ఏదో వాత పెట్టుకుందాను కదా నేను, అబ్బాయి దీన్ని మళ్ళీ నక్క కుక్కని దానికి పెట్టుకొని సామి చెప్పినానంటే. అలాగే వీళ్ళు 100% ట్రాక్ తప్పాడు. ఆయన వీడియోలు ఫుటేజ్ అన్నీ చూపించాక హౌస్ మేట్స్ అందరూ ఎవడు తెలుసా బాగా హట్ అవుతారు. హట్ అవ్వడం కాదు, ఏమంటారు ఓడి అమ్మ నాకు కూడా బెల్ట్ పూజ ఉంటుంది అని
ఈయన ఈ లఫంగ్ మాట కూడా అంటాడు. ఇలాంటి లఫంగ్ మాటలు మాట్లాడినప్పుడు ఆ కాంతార క్లాన్ వాళ్ళు దాన్ని ఎంజాయ్ చేస్తూ చిల్లవుతూ నవ్వుతున్నారు చూసారా, వాళ్ళకి భయపడ్డారు. సో ఇది 100% మిస్టేక్. మనం ఆల్రెడీ నిన్నటి నుంచి మాట్లాడుతున్నాం. నాగార్జున గారు క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తారు, వీడియో ఇస్తారు. ఇంకా అబ్బాయికి చేయడానికి ఏం లేదు, సారీ చెప్పడమే చెప్పాడు. నాకేమనిపించిందంటే ఇప్పుడు కూడా కన్విన్సింగ్ అంటే 100% రియలైజేషన్ రాలేదేమో అని నాకు అనిపించింది. ఏమో మరి నేను మరీ నెగిటివ్గా ఆలోచిస్తున్నానో నాకు తెలియదు, కానీ అబ్బాయి నవీన్కి ఇంకా 100% ఆ రియలైజేషన్ రాలేదు. జస్ట్ ఫర్ ద నేమ్సేక్ అందరి ముందు ఇలా ఎదవనైపోయిననే తప్ప ఇలాగా అపాలజీస్ చెప్పాడేమో అనిపించింది. మీకేమనిపించింది చెప్పండి. నాకైతే హార్ట్ఫుల్గా ఇంకా అనిపించలేదు. మధ్యలో తెలుసు కదా, వీడియోలు చూపించారు, ఆయన సారీ చెప్పాడు, డోర్ తీసి వెళ్ళిపోమన్నాడు. మనకి ఎలాగో తెలిసిందే, హిందీ బిగ్ బాస్లో అయితే తగిలేస్తారు, కానీ మన తెలుగు బిగ్ బాస్లో అంత సీన్ లేదు. దానికి తోడు హౌస్మేట్స్ని ఇరికించాలి కదా, అందరినీ లేకమంటే అఫ్కోర్స్ అందరూ వెళ్ళిపోమంటారు, నేను ఉండమనే కదా చెప్తారు. అప్పుడు వీళ్ళు మంచోళ్ళని చెప్పించుకోవడానికి ఇంకా అందులో మళ్ళీ ఇందులో కూడా నువ్వు ఇలాగ లూప్ హోల్ ఎత్తుతున్నావు అంటే ఎవడైనా సరే అక్కడ బుర్రా బుద్ధి ఉన్నాడు. గేట్ తెరిచి హౌస్మేట్స్ ఛాన్స్ ఇచ్చినప్పుడు అబ్బాయి నవీన్ ఉండాలా పోవాలంటే ఎవడైనా పొమ్మంటాడా? ఎప్పుడు పొమ్మని ఉండమని చెప్తాడు. నేను అది చెప్తున్నా. ఇందులో ఎవరిది బాగా నచ్చిందంటే ప్రేరణ, అది బాగా నచ్చింది పాయింట్. ఏం చెప్పిందంటే, ప్రేరణను ఆల్రెడీ డైలాగ్ వేశారు నాగన్ గారు, నువ్వు కూడా బాగా ఎంజాయ్ చేసావు కదా అంటే, చేసాను సార్, నేను ఇన్వాల్వ్ అయ్యాను కాబట్టి చెప్పాను. మీరు క్యాన్సర్కి వల్ల క్యాన్సర్ సెల్స్ లాగా అందరికీ పాకుతుంది, అప్పుడు అందరూ ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటారని చెప్పారు కదా సార్, క్యాన్సర్కి కూడా క్యూర్ వచ్చింది సార్, మేము ఇంకెప్పుడు అలా చెయ్యం సార్ అని చెప్పి చాలా బాగా చెప్పింది. ఒక ఛాన్స్ ఇవ్వండి సార్, ప్రతి ఒక్కరికి ఒక సెకండ్ ఛాన్స్ ఇవ్వండి సార్ అని చెప్పి బాగా క్యూట్గా చెప్పింది. అందరూ కూడా ఆల్మోస్ట్ ఇలాగే చెప్పారు. నాగార్జున గారు చెప్పిన క్యాన్సర్ సెల్కి బాగా కనెక్ట్ చేసి బాగా చెప్పింది అనిపించింది ప్రేరణ ఇక్కడ. ఇది అపాలజీస్ అన్నీ అయిపోయి ఏముంది, ఎలిమినేట్ అయిపోయాడు కదా, పెద్ద పాపం ఇంకా మాట్లాడి వేస్ట్. ఎందుకంటే చాలా దారుణంగా పడ్డది భర్త పూజ. చెప్పాను కదా, గిలిదే ఏడిసేటట్టు ఉన్నారు. బట్ హీ డిజర్వ్డ్ ఇట్. ఆయన అలా బిహేవ్ చేశాడు, మనం ఏం చేయలేము. ఇంకా మీకు ఇంకేమైనా అబ్బాయి నవీన్లో జాలి కలిగింది అంటే చెప్పండి. ఇది అయిపోయిన తర్వాత చెప్తారా ఇక్కడ మెయిన్ 2 పాయింట్లు ఉన్నాయి. ప్రేరణ విష్ణుప్రియది చిన్న తేడా ఉంది, మణికంఠది కొంచెం మాట్లాడాలి, లాస్ట్లో ఆకుల గారు కూడా కొన్ని మాట్లాడాలి. ఓకే, ఈ కాన్వర్సేషన్ ఎందుకు నాకు ఉండి చెప్పేస్తారు. ఇప్పుడు ప్రేరణని పిలిచారు, దానికంటే ముందు 6 అమ్మాయిల్ని లెగమన్నారు, లెగిశారు. నాగార్జున గారు చిన్న పర్ఫార్మెన్స్ ఇచ్చారు, మీరు కరెక్ట్గా ఆడారు పర్ఫార్మెన్స్ అంటే, వాళ్ళు పాపం చిన్న భయపడి బాగానే ఆడాను సార్ అంటే, తర్వాత అప్రిషియేట్ చేసి యూ ప్లేడ్ బ్రిలియంట్లీ, అబ్బాయిలు కూడా మీ దగ్గర నేను నేర్చుకోవాలి, చాలా బాగా ఆడారని చెప్పారు. నిజంగా చెప్పాలంటే నేను లాస్ట్ వీక్ టాస్క్ అబ్బాయిల కంటే అమ్మాయిలే 100% ఎక్కువ ఎఫర్ట్ ఇచ్చారు. వాళ్ళు ఇచ్చారు, వీళ్ళు 200% ఇచ్చారు. ఎక్కువ ఉమెన్ కార్డు వాడలేదు, అన్ని దెబ్బలు తగిలినా ఏం సింపతి కార్డు వాడలేదు, కొంతమందిలాగా గట్టిగా ఆడారు. దే నీడ్ దట్ అప్రిసియేషన్ అనిపించింది. 6 తలో 1 లక్ష ప్రకారం 6 లక్షలు క్యాష్ ప్రైజ్ ఎక్స్ట్రా ఇంక్రీజ్ చేశారంట. 5.45 + 6 అంటే అంతా 11.45 lakhs. బాగా అనిపించింది. ఇప్పుడు అగైన్ రాడ్స్ టైం, విష్ణుప్రియ ప్రేరణ వీళ్ళిద్దరి మధ్యనే కదా ఈ దరిద్రం. ప్రేరణ నువ్వు చేసిన తప్పేంటో తెలుసు కదా అంటే, తెలుసు సార్, ఆ క్యారెక్టర్లెస్ అనే మాట మాట్లాడింది అబ్జల్యూట్లీ రాంగ్ సార్. బట్ నా మైండ్లో ఏమంటే అది కాదు సార్ ఉద్దేశం. తన క్యారెక్టర్ నాకు తెలుసు, హౌస్ రాకముందు నుంచి తన నాకు ఫ్రెండ్, యష్మి నాకు ఎక్కడ ఫ్రెండ్ అయింది, నాకు పైన ఫ్రెండ్ అయినా కూడా అంత కనెక్ట్ లేదు. ఆ ఎగ్ నామినేషన్ తర్వాత తన క్యారెక్టర్లో నేను చేంజెస్ చూశాను, ఆ హేట్రెడ్ చూశాను. నా ముఖం మీద హేట్తో వచ్చింది ప్రతి దగ్గర, ముఖ్యంగా టాస్క్లో కూడా. ఆ వీడియో కూడా చూపిస్తారు, ఆ వీడియోలో సరిగ్గా యాంగిల్ లేదు. అదే సీత పట్టుకున్నప్పుడు ఈమె కూడా వచ్చి పట్టించుకుంటుంది. అప్పుడు వచ్చే రాక్షసి అంటే రాక్షసి అంటే, తర్వాత అప్పుడు క్యారెక్టర్లెస్ అంటే మేము ఇప్పుడు నువ్వు పెద్ద పతివ్రత అంటుంది కదా, ఆ వీడియో ఫుటేజ్ చూపించారు. బట్ ఈ ఇంటెన్షన్ ఏంటంటే, నేను ఏదో ప్రేరణను సపోర్ట్ చేస్తున్నాను కదా, ప్రేరణ మాట్లాడిన మాటలు 100 కాదు 1000% రాంగ్. బట్ తన చెప్తుంది ఏంటంటే, తన్ని ఆ క్యారెక్టర్లెస్ అని నేను అనలేదు సార్, ఈ నా మైండ్లో క్యారెక్టర్ అనే వర్డే రన్ అవుతుంది, ఆ పదమే రన్ అవుతుంది, ఆ క్యారెక్టర్ షిఫ్ట్, ఆ క్యారెక్టర్ చేంజ్ బయట నుంచి ఇక్కడికి ఆ ఉద్దేశంలో ఉన్నాను. బట్ ఎండ్ ఆఫ్ ద డే అది చాలా మిస్టేక్ సార్, ఐఎమ్ వెరీ సారీ అని చెప్తే నాగార్జున కూడా చెప్పారు, నువ్వు ఎన్ని చెప్పినమ్మా బయట క్యారెక్టర్లెస్ అనే దానికి ఒకటే మీనింగ్ ఉంటుంది అంటే, అవును సార్ నేను తప్పు చేశాను, ఐఎమ్ వెరీ సారీ సార్ అని సారీ చెప్పింది. విష్ణుప్రియ కూడా చెప్పింది, విష్ణుప్రియ కూడా తన సైడ్ నుంచి తను సారీ చెప్పింది. అండ్ ఇప్పుడు విష్ణుప్రియతో వద్దాం. విష్ణుప్రియకు వచ్చినప్పుడు తెలుసు కదా, మా ఎడిటర్ లైవ్లో ఒకలా చూపిస్తాడు, మెయిన్ ఎపిసోడ్లో ఒకలా చూపిస్తాడు. ఇక్కడ నాకు ఏమనిపించిందంటే, హీరో విలన్లు కొట్టుకొని కమిడియన్ మీద పడిపోయినట్టు అనిపించింది మణికంఠ విషయంలో. ఇప్పుడు కూడా నేను మణికంఠ మీద స్టిక్ అయ్యి ఉంటా. ఓకే, మణికంఠ చిన్నది ఎక్కువ చేశాడు కదా, మరి తప్పంతా మణికంఠ చేశాడు అన్నట్టు తోస్తారు కదా, అది తప్పు పాపం. ఈ విషయంలో నేను మణికంఠ సపోర్ట్ చేస్తాను. మణికంఠ ఫ్యాన్స్ మీరు ఇది ఎన్నరో 7th క్లాస్ నుంచి కష్టపడ్డా అక్కడే ఉంటారు, కానీ మీరు ఇక్కడ ఉన్నారు. ఇక్కడ మణికంఠది పాపం కరెక్టే అంటే ఆల్మోస్ట్ ఓకే. దోశది ఇష్యూ ఏందమ్మా, దోశ ఇష్యూ అని చెప్పి వీళ్ళిద్దరు లెగిసే ఉన్నారు కదా, మణికంఠని లేపుతారు.
మనకంట దోశ విషయం చెప్పు, ఎవరిది రైట్ రాంగ్ అంటే మనోడి ఇటు అటు చెప్తే ఒకళ్ళే చెప్పంటే ప్రేరణది ఇంటెన్షనల్గా వేయలేదు సార్, ప్రేరణదే తప్పు, బట్ ప్రీక్వల్గా ఒకటి నడిచింది దానివల్ల అయ్యి ఉండొచ్చు, బట్ ఎండ్ ఆఫ్ ద డే ఆమెది చిన్నది రాంగ్ అని చెప్తే వీడియో ప్లే చేస్తారు. ఫస్ట్ థింగ్ ఇక్కడ మణికంఠ ఎపిసోడ్ కాసేపు పక్కన పెడితే మెయిన్ ఆమె ఎందుకు హట్ అయింది విష్ణుప్రియ, ఏదో జైల్లో ఉన్నోడికి వేసినట్టు ముష్టోడికి వేసినట్టు దోశ వేసింది అన్నారు కదా, 100% అలా వేయలేదు. ఈ విషయం మీద ఎక్కువ స్ట్రెస్ చేయకుండా మణికంఠ మీద పాపం స్ట్రెస్ చేశారు. ఎందుకంటే ఈరోజు ఫోకస్ మణికంఠ మీద కూడా ఉంది, మణికంఠకి గట్టిగా బెల్ట పూజ ఉందని చెప్పి ఫిక్స్ అయ్యి దీంట్లో కూడా ఇరికించారు నాగార్జున గారు. నాకైతే అలాగే అనిపించింది. దోశ 100% ఆమె ఆ ఇంటెన్షన్ వేరేగా ఉంది లోపల, ఎందుకంటే లోపల అది రన్ అవుతుంది, విష్ణుప్రియమే పడట్లేదు కాబట్టి. బట్ అలా ముష్టోడికి వేసినట్టే వేయలేదు, అది క్లియర్, అదొకటి క్లియర్ అయిపోయింది. బట్ వాళ్ళు ఏమంటారంటే వాళ్ళిద్దరికీ మధ్యలో ఒకటి రైవలరీ నడుస్తున్నప్పుడు నువ్వు అయితే దాన్ని తగ్గించాలి, కానీ నువ్వు ఎవడు సెటిల్మెంట్ చేయడానికి నీ వాళ్ళు ఇంకా పెంచుకుంటూ చేసావు, అది ఇంకా పెరిగింది అని చెప్పి మణికంఠకి వేస్తారు. బేసిక్గా నేనేం చెప్తుందంటే మళ్ళీ లూపేస్తుంది అనుకోకండి, మణికంఠ అక్కడ మధ్యలో ఉండి క్లియర్గా చెప్తారు ఇద్దరు ఉద్దేశాలు రాంగ్ కాదు, ఫుడ్ దగ్గర ఇలాంటివి వద్దు అని చెప్పి. హౌస్ మేట్స్ అడిగితే అప్పుడు చెప్తాడు. చెప్పినప్పుడు మనోడు చేసిన మిస్టేక్ ఏంటంటే అక్కడ ఆమె మణికంఠ వచ్చేసరికి ప్రేరణ క్లాన్ కాబట్టి ఏమంటారు, ప్రేరణకు ఆల్రెడీ చిన్న హట్ అయి ఉంది. ఎందుకంటే చీఫ్ చెప్పాడు దోశ వేయమని, మణికంఠకి కూడా నేను చెప్పిన కాపాడమని. అలాంటిది అవన్నీ పక్కన పెట్టేసి మా క్లాన్ వదిలేసి, చీఫ్ పాయింట్ వదిలేసి, నా పాయింట్ వదిలేసి సడన్గా వచ్చేసరికి ఆమెకు సపోర్టివ్గా, అంటే ఛాన్స్ దొరికింది కదా ఇప్పుడు ఏదో మంచి వాళ్ళ చూపించుకుంటాను అన్నట్టు చేశాడని చెప్పి ఆమెకు అనిపించింది. నాకు కూడా కొంచెం అలా అనిపించింది. ఆ పాయింట్ మీద ఏమంటారు, ఆ పాయింట్లో మణికంఠ రాంగ్ అనిపించింది. బట్ నాగార్జున గారు ఏం చేశారంటే అదే పెద్ద పాయింట్ ఈ మొత్తం అన్నిటికీ కాసేపు మణికంఠ అనే పర్సన్ అక్కడ తీసేసినా కూడా అక్కడ గొడవ అవుతుంది. ఎందుకంటే వీళ్ళిద్దరికి పడట్లేదు, విష్ణుప్రియకిను ఎవరో ప్రేరణకి. ఆమె దోశ అలా అయిపోయినా అంత అయ్యింది, అక్కడ మణికంఠ లేకపోయినా కన్ఫర్మ్ గొడవ అవుతుంది. కానీ మణికంఠని బుక్ చేయాలి కాబట్టి అలా చేశారని నాకు అనిపించింది. మళ్ళీ నెక్స్ట్ పాయింట్ వచ్చేసరికి విష్ణుప్రియది, నువ్వు లాస్ట్ టైము పుణ్యమూర్తి దగ్గర స్టార్ట్ చేసావు, ఇప్పుడు పతివ్రత దగ్గర ఆగావు, నువ్వు కూడా ఓట్స్ని కొంచెం చూసుకో విష్ణుప్రియ అని చెప్పి విష్ణుప్రియకు కూడా చెప్పారు. ఒకటైతే క్లియర్గా చెప్పారు, ఇలాంటి పదాలు కానీ ఇలాంటివి కానీ రిపీట్లు అయితే దీనికంటే ముందు ఏం చెప్తారు, సాక్రిఫైస్ గేమ్లు ఎక్కువైపోతున్నాయి, అలాంటివి కూడా ఎక్కువైపోతే బయటికి పంపించేస్తే హౌస్ నుంచి అని అలా క్లియర్గా చెప్పారు. అంటే దే వాంట్ మోర్ ఫైట్స్ అనమాట. అదైతే క్లియర్గా అర్థమైపోయింది. ఈ పంచాయతీ అయిపోయిన తర్వాత కావాలనే పృథ్వీని ఎక్కువ తెట్లేదు అనిపించింది. ఎందుకంటే అక్కడ అంత కంటెంట్ మసాలా వస్తుంది పృథ్వీ వల్లే, తప్పు రైటో. పృథ్వీని మరీ తిట్టేశారు అనుకోండి, మూల కూర్చొని ఉంటాడు, అప్పుడు ఆ కంటెంట్ రాదు. అందుకే కొంచెంగా చెప్పి టంగ్ కొంచెం తక్కువ పెట్టుకో, నీ స్ట్రెంతే నీ వీక్ నీ ఏమంటారు అంటే నీ ఫిజిక్ మంచిగా ఉంది కదా, నీకు స్ట్రెంత్ అవ్వాలి, కానీ నీ అగ్రెషన్ వల్ల అది వీక్ అవ్వకూడదు. అవి పక్కన పెడితే నువ్వు వాడుతున్న వొకాబులరీ ఆ ఎఫ్ వర్డ్ మళ్ళీ ఇంకోసారి యూజ్ చేస్తే యూ విల్ గెట్ రెడ్ కార్డ్, నేను పంపించేస్తా అని అన్నారు. కానీ ఇదేం జరగదు, ఇవన్నీ సొల్లే. కానీ బట్ ఇంకా తిట్టొచ్చు పృథ్వీని, ఎందుకంటే పృథ్వీ అంత చేసాడు ఈ వారంలో. బట్ ఎందుకు చేయలేదని నేను చెప్పాను కదా, అదొక స్ట్రాటజీ. ఎవరిని ఎంత తగ్గించాలి, ఎవరిని ఎంత లేపాలి, నెక్స్ట్ వీక్ ఎలా హెల్ప్ఫుల్ అవుతుంది అనే పాయింట్లోనే చెప్తారు తప్ప ఒకేసారి యునానిమస్గా వేస్తారు అనుకోండి డౌన్ అయిపోద్ది. ఇప్పుడు సోనియాకులని వేసుకోవచ్చు, కానీ వేయలేదు అంత ఎక్కువగా. ఎందుకు, ఆమె లేపాలి, ఆమె లేపితే నెక్స్ట్ ఎక్స్ట్రా కంటెంట్ ఇస్తుంది. ఇప్పుడు పృథ్వీని కూడా లేపారా, పృథ్వీ చూడండి ఇస్తాడు ఫిజికల్ టాస్క్లో మళ్ళీ గట్టిగా. సోనియాకులో రెచ్చిపోతే సంచాలక్ దగ్గర నోర్మోయ్ సంచాలక్గా నాకు నాగార్జున గారికి ఫస్ట్ క్లాస్ సర్టిఫికేట్ ఇచ్చారు, మీరేట్రా నాకు చెప్పేది అంటది. మణికంఠకి ఎందుకు చెప్పారా అంటే మనోడు చేస్తున్న సిన్నులు అలా ఉన్నాయి కాబట్టి తగ్గించాలని చెప్పారు. అబ్బాయిన వినని చెప్పవసరం లేదు, మనోడు పోయి మనోడే తవ్వుకున్నాడు నీట్గా. ఓకే. అండ్ ఆదిత్య ఓం గారికి కూడా ఇంప్రూవ్మెంట్ ఉంది, ఇంకా బాగా ఆడాలి, సలహాలు సూచనలు కాకుండా ఆట కూడా ఆడాలనిపించింది అని చెప్పారు. నాకు కూడా అదే అనిపించింది. బట్ నిజంగా చెప్పాలంటే ఆయన పాపం ఆయన ఏజ్కి లాస్ట్ 2 వారాలతో పోలిస్తే ఈ వీక్ బెటర్ అనిపించింది. ఇంకా నబీల్ని ఏం కవర్ చేయలే, నైనికాని ఏం కవర్ చేయలే, సీతని పెద్ద అంతా కవర్ చేయాలి, వీళ్ళందరినీ వదిలేశారు. యష్మి గౌడ అని కూడా ఒక సెపరేట్గా చెప్తే బాగుంది అనిపించింది. ఎవరైనా నువ్వు యష్మి గౌడ ఫ్యాన్ అయిపోయావు కదా అంటే కాదు, పాపం అంత కష్టపడి ఆడినప్పుడు ఎప్రిసియేషన్ ఉండాలి కదా అనిపించింది. ఓకే, అప్పుడు మీరు అనొచ్చు 6 గ్రామాలకి ఇచ్చారు కదా, అక్కడ కళ్ళు ఏమైనా మింగిపోయాయని. ఓకే, ఐ యాక్సెప్ట్ ఇట్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అవర్ మణికంఠ ది ఎక్సలెంట్ పార్ట్ ఇన్ ది ఎపిసోడ్. మనోడిని కన్ఫెషన్ రూమ్లోకి రమ్మంటారు. ఎందుకంటే ఇక్కడ పిలిస్తే మళ్ళీ ఇక్కడ అంతా సీన్ చేసేస్తారు అనుకున్నారో, లేకపోతే ఇది ఒక సెన్సిటివ్ మ్యాటర్ కదా, మనోడు ఎలాగో సెన్సిటివ్గా ప్రవర్తించట్లేదు కాబట్టి మనం కన్ఫెషన్ రూమ్లోకి తీసుకెళ్ళి చెప్దాం అనుకున్నారు. కన్ఫెషన్ రూమ్కి తీసుకెళ్ళి క్లియర్గా ఇంక సుత్తు లేకుండా చెప్తారు. యష్మి గౌడ్ అది మనోడు చేసినవి చూపించారు. అంటే
ఒక అమ్మాయి సింపుల్, ఇది ఇది బేసిక్ కామన్ సెన్స్. ఒక అమ్మాయి నువ్వు అంటే నువ్వే, ఇంక మళ్ళీ ఎక్స్ట్రాలు చేయకూడదు. ఫ్రెండ్ అయినా, గర్ల్ ఫ్రెండ్ అయినా, వైఫ్ అయినా, అమ్మ అయినా, సిస్టర్ అయినా, ఎవరైనా నువ్వు అంటే నువ్వు. మనోడు ఇన్ని పారామీటర్లు తెస్తాడు కదా. ఫ్రెండ్షిప్ అనేది ఒక పారామీటర్, నామినేషన్ అనే ఒక పారామీటర్, టాస్క్ అనేది ఒక పారామీటర్ అన్నప్పుడు బిహేవియర్ అనేది కూడా ఒక పారామీటర్ కదా. ఒక అమ్మాయితో బిహేవ్ చేసే పద్ధతి కూడా తెలియాలి కదా. ఒక అమ్మాయి మీద నువ్వు చేసినప్పుడు అమ్మాయి ఎంత డిస్కంఫర్ట్ అవుతుందో అనే విషయం కూడా నువ్వు తెలుసుకోవాలి కదా. అది తెలుసుకోకుండా ఎంతసేపు నీ కంఫర్ట్, నీ లగ్జరీ, నీ ఫీలింగ్స్, నీ బ్యాక్ స్టోరీయే అనుకుంటే రాంగ్ కదా. దీనికి బిగ్ బాస్కి ఎక్కడో ఖాళీ చూపించాడు మనోడు ప్రవర్తన అంతా. చాలా గలీజ్గా అనిపించింది. అమ్మాయి పాయింట్ ఆఫ్ వ్యూలో అమ్మాయి ఉంటే అమ్మాయికి ఇంకా గలీజ్గా అనిపిస్తుంది. బట్ ఇక్కడే నాకు యష్మి కూడా అది నచ్చింది. ఆమె కావాలంటే దాన్ని ఇంకా ఎగ్జాగరేట్ చేసి ఇంకా గట్టిగా చెప్పొచ్చు, బట్ చెప్పలేదు. అక్కడ మెచ్చుకోవాలి. బట్ మణికంఠకి అయితే నాకు అర్థమై ఉంటుంది, అంత సీరియస్గా లోపలికి తీసుకెళ్ళి అరే రాజా, రసిక్ రాజాలా చేస్తున్నావు ఇక్కడ పర్ఫార్మెన్స్, నువ్వు వచ్చింది ఏంటి, పిల్ల కావాలి అన్నావు 7th క్లాస్ నుంచి అని చెప్పి మొదలెట్టి నువ్వు వెయిట్ చేస్తున్నావు ఇక్కడ హగ్గులు, అన్వాంటెడ్ ఫ్లట్టింగ్లో అవసరమా? నీ గేమ్ నువ్వు వాడుకో, నీకంటూ ఒక బౌండరీస్ ఉంటాయి. ఒక అమ్మాయి నో అంటే తప్పో రైటో మూసుకొని పో అని చెప్పి క్లియర్గా చెప్పారు. మనోడికి అయితే క్లారిటీ ఉంది, క్లారిటీ ఆఫ్ థాట్ ఇందులో అయితే ఉంది. క్లియర్గా అబ్జెక్ట్ సార్, నెక్స్ట్ నేను ఎక్కడ ఉండాలో అక్కడే చేస్తాను సార్, ఐమ్ వెరీ సారీ సార్, ఇంకా నేను హగ్గు కాదు కదా రగ్గు కూడా కప్పుకొని అన్నాడు మణికంఠ. వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇక్కడతో ఎపిసోడ్ ఎండ్ చేయడం జరిగింది. రేపు పెద్ద ఏమి ఉండవు, స్టార్ మా పరివార్ గేమ్లు ఇచ్చేసి ఎవరిని సేవ్ చేయలేదు కదా, ఒక్కొక్కరిని సేవ్ చేసి లాస్ట్లో అబ్బాయి నవీన్ విల్ సే టాటా బాయ్ బాయ్ టు బిగ్ బాస్. ఇంటర్వ్యూలో ఇచ్చుకుంటాడు ఇంక మనోడు. చూద్దాం రేపు ఎలా ఉంటుందో. రేపు ఆఫ్టర్ అబ్బాయి నవీన్ ఎలిమినేషన్ చాలా మారుతాయి. ఎందుకంటే కొంతమందికి కావాలని కీ ఇచ్చారు, కొంతమంది కావాలని తగ్గించారు కదా. మెయిన్గా డైనమిక్స్ వర్సెస్ విష్ణుప్రియ వర్సెస్ ప్రేరణ, సోనియా ఆకులా వర్సెస్ నిఖిల్, మణికంఠ వర్సెస్ హౌస్ లేడీస్ బాగుంటాయి, కాంబినేషన్లు బాగుంటాయి. చూద్దాం. ఐ హోప్ ఈ రివ్యూ మీకు బాగా అనిపించింది అనుకుంటున్నా. నేను రన్నింగ్ కామెంట్ ఇవ్వకుండా నాకు ఇక్కడ ఏమనిపించిందో నా ఒపీనియన్ నేను చెప్పా. మీ ఒపీనియన్ కూడా సేమ్ అనిపిస్తే లైక్ చేసి కామెంట్ చేయండి, డిఫర్ అనిపిస్తే మీ ఇష్టం డిస్లైక్ చేసి ఎందుకు డిఫర్ అయిందో కామెంట్ చేసి పెట్టండి. బట్ ఏదో ఒకటి కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, గుడ్ నైట్.